ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. మంచి వార్తలు వింటారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఊపందుకుంటాయి. స్త్రీలకు ఆనందకర వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే చిరు సమస్యలు భాగస్వాముల ద్వారా ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలు ఏర్పడతాయి. వ్యాపార రీత్యా కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆలోచనతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ కూడా విఘ్నాలు జాప్యాలు కొనసాగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య చిరు సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు లావాదేవీలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. లాభాన్ని చేకూరుస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చొచ్చుకుపోగలుగుతారు. స్త్రీలు నూతన కొనుగోళ్లు ద్వారా ఆనందాన్ని పొందుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. వైద్య రంగం వారికి ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆకస్మిక పరిణామాలు ఆనందాన్ని కలిగిస్తాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. భాగస్వాములతో ఏర్పడినటువంటి విభేదాల నుంచి కూడా బయటికి రాగలుగుతారు. మంచి పరిష్కారాలు లభిస్తాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. గృహ సంబంధిత కార్యక్రమాలు లావాదేవీలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మీరు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఉద్యోగరీత్యా చోటు చేసుకుంటే ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. వ్యవహారాల్లో కూడా అనుకూలతని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు మీకు బాగా ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నెగ్గుకు రాగలుగుతారు. వ్యాపార నూతన ఒప్పందాల ద్వారా కొంత ఉపశమనం లభిస్తుంది. వ్యవహారాల్లో కూడా చొచ్చుకుపోయేటువంటి స్వభావం ఏర్పడుతుంది. గృహంలో ఏర్పడినటువంటి పేచీలు తగ్గుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. ఇక ఆర్థిక ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపారపరమైనటువంటి అంశాలు బాగా ఉపయోగపడతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా బాగా కలిసి వస్తాయి. ప్రయాణాలు ఉపయోగపడతాయి. వ్యవహారిక విషయాల్లో వ్యక్తిగతమైనటువంటి హోదాని పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఉద్యోగపరమైనటువంటి ప్రాముఖ్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆనంద సంఘటనలు ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక క్రమశిక్షణ కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కూడా అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. మిత్రులు ద్వారా కూడా లబ్ధిని పొందగలుగుతారు.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రయాణాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. అధిక శ్రమకు గురి అయ్యేటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాల్లో అనుకోనటువంటి సంఘటనలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అంచనాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే పరిస్థితుల్లో మార్పులు అనుకూలతని పెంపొందింపచేస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. నాయకత్వ లక్షణాలతో కూడినటువంటి కార్యక్రమాన్ని కూడా సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిరు ఇబ్బందులు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక విదేశీ సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు బాగా లాభిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఊహించినటువంటి విజయాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి.